నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. జనరల్ గా స్కిన్ అండ్ హెయిర్ విషయంలో ఎదుర్కొనే సమస్యల గురించి వివరించడానికి ఈ రోజు స్టూడియోలో ఉన్నారు స్పార్కిల్స్ కాస్మెటిక్ కేర్ నుంచి కాస్మెటాలజిస్ట్ శ్రీలక్ష్మి రెడ్డి గారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. జనరల్ గా ఫస్ట్ ఎక్కువ మంది స్కిన్ కేర్ విషయంలో చేసే తప్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? స్కిన్ అనేది సీజనల్ వైజ్గా దాని బిహేవియర్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే మనం కూడా మెయింటెనెన్స్ వైజ్గా చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే సమ్మర్ సీజన్లో ఏదైతే స్కిన్ రెజిమిన్ని పాటిస్తూ ఉంటామో మెయింటెనెన్స్ కోసమని ద సేమ్ వింటర్ సీజన్లోని ఫాలో చేసేస్తారు అండ్ రెయినీ సీజన్లో కూడా ఫాలో చేసేస్తారు. అలా ఫాలో చేయడం వల్ల జరిగే డ్యామేజెస్ ఏం జరుగుతాయి అని అంటే సమ్మర్లోని మనకి స్వెట్ ఎక్కువగా వస్తుంది. సో దానివలన నాది ఆయిలీ స్కిన్ ఏమో బాగా ఆయిలీ వచ్చేస్తుంది అనుకొని సేమ్ స్కిన్ రెజిమిని వింటర్ సీజన్లోని అండ్ కూల్ సీజన్స్లో రెయినీ సీజన్లోని పాటించడం వల్ల స్కిన్ ఎక్కువగా డీహైడ్రేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో సీజన్కి తగ్గట్టుగా మనం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైనా కూడా. ఓకే, అంటే ఇప్పుడు అసలు ఆయిలీ డ్రై లేదా కాంబినేషన్ స్కిన్ ఇది గుర్తించడం ఎలాగా? అది ఆయిలీనెస్ అనేది మనకి స్కిన్లోనే న్యాచురల్గా హైడ్రేషన్ ఉంటుంది అండ్ మాయిశ్చర్ కూడా ఉంటుందండి. సో అయితే టూ సైడ్స్ నుంచి కూడా మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ రావాలి. ఒకటి ఎక్స్టర్నల్గా మెయింటెనెన్స్ చేయాలి అండ్ ఇంటర్నల్గా కూడా మెయింటెనెన్స్ చేయాలి. సో అది గుర్తించడానికి ఎలా అనంటే కొన్ని ప్రొఫెషనల్ మెథడ్స్లో అయితే మనం గుర్తించగలుగుతాము. అందుకనే ఎక్స్పర్ట్స్ మాత్రం ఇమీడియట్గా మీ స్కిన్ టైప్ ఏంటి అనేది అయితే చెప్పగలుగుతారు అనమాట. యూజువల్గా మీరుగా స్కిన్ టైప్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎవ్రీడే యువర్ స్కిన్ బిహేవియర్ ఈజ్ చేంజింగ్ అనమాట. సో దాన్ని బట్టి మీరు ఏ టైప్ ఆఫ్ స్కిన్ నాది అని తెలుసుకోకపోయినప్పటికీ కూడా డైలీ మిమ్మల్ని మీరు మిర్రర్లో అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీ స్కిన్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చూసుకొని ఈరోజు ఆయిలీగా అనిపించవచ్చు, రేపు డీహైడ్రేటెడ్గా అనిపించవచ్చు, డే ఆఫ్టర్ టుమారో కొంచెం సపల్డ్గా సాఫ్ట్గా అనిపించవచ్చు. సో దానికి తగ్గట్టుగా మీరు మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూస్తే చాలా ట్రీట్మెంట్స్ వచ్చేసాయి, అలాగే ఫేషియల్స్లో కూడా చాలా టైప్స్ వచ్చేసాయి. సో ఈ ట్రీట్మెంట్స్ విషయంలో కానీ ఫేషియల్స్ విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సో ఫేషియల్స్ విషయంలో తప్పకుండా జాగ్రత్త అనేది తీసుకోవాలండి. ఎందుకంటే అది చాలా బేసిక్ రేంజ్ ఆఫ్ ఫేషియల్స్ అనే చెప్పచ్చు. ఎక్కడైతే మనకు బేసిక్ కేటగిరీలోనే అవైలబుల్ ఉన్నాయో మార్కెట్లో దోస్ ఆర్ ఆల్ అఫ్కోర్స్ హెల్ప్ఫుల్ అనే చెప్పగలం. బట్ అట్ ద సేమ్ టైం దాంతో కొంచెం రిస్క్ అనేది కూడా ఉంటుంది అండ్ డ్యామేజెస్ కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. దెన్ కమింగ్ టు ద ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే కనుక ట్రీట్మెంట్ ఎప్పుడు మీకు సేఫర్ సైడ్లోనే వర్క్ అవుతుంది. అండ్ మీరు అప్రోచ్ అవ్వాల్సిన పర్సన్ రైట్ పర్సన్ అయి ఉండాలి. ఇఫ్ యూ అప్రోచ్ రైట్ సెంటర్ అయితే కనుక దే విల్ గైడ్ యూ అండి. సో మీ స్కిన్ బిహేవియర్ని బట్టి మీ స్కిన్ రెస్పాన్స్ని బట్టి అప్పటికప్పుడు మీ స్కిన్ ఉన్న కండిషన్ని బట్టి మీకు ఎలాంటి ఫేషియల్ ట్రీట్మెంట్ చేస్తే సూట్ అవుతుంది అండ్ ఫర్దర్గా మీ స్కిన్కి కాంప్లికేషన్స్ ఏవైనా రాబోతున్నాయా లేదా అనేది కూడా వాళ్ళైతే చెప్పగలుగుతారనమాట. అండ్ ఫేషియల్స్ చాలామంది ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు. బయట మార్కెట్లో దొరికే కిట్స్ దొరికాయి కదా, ఇవే మనం పార్లర్కి వెళ్తే సేమ్ చేస్తారు కదా. ద సేమ్ కిట్ నాకు మార్కెట్లో అవైలబుల్ ఉండేటప్పుడు నేను ఎందుకు అది పర్చేస్ చేసుకోకూడదు, ఈ మాత్రం నేను చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్తోని వాళ్ళు ఇంటి దగ్గరే చేసేసుకుంటారు. దానివల్ల వచ్చే అనర్థాలు ఏం జరుగుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్ టైప్ని మీరు గుర్తుపట్టలేరు అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఆ కిట్ని యూస్ చేసేటప్పుడు దాని వెనకాల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే చదివేసి ఫాలో చేస్తారు తప్ప మీ స్కిన్ ఆ ప్రోడక్ట్ని అప్లై చేసేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా రెస్పాన్స్ ఇస్తుంది అని అనేది మీరు గమనించుకోలేరు. సో అలా గమనించుకోలేని టైంలోన మీరు ఆ ప్రొసీజర్ని మాత్రమే ఫాలో చేయడం వల్ల మీకు అక్కడ రిజల్ట్ బెటర్గా రావకపోవడానికి బదులు డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మీరు డ్యామేజ్ని కూడా గుర్తుపట్టలేరు అనమాట. సో కాబట్టి ఎవరికి వాళ్ళే ఇంట్లోనే ఫేషియల్ కిట్స్ పర్చేస్ తెచ్చుకొని చేసుకునే దానికంటే రైట్ పర్సన్ని అప్రోచ్ అయ్యి బెటర్ టు టేక్ ద సజెషన్. ఓకే, అసలు ఏ ఏజ్లో ఈ స్కిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? ఏజ్ ఫ్యాక్టర్ అనేది అయితే 18+ అండి. బట్ 18 ఇయర్స్ వరకు కూడా డెఫినెట్గా వీ రికమెండ్ ద మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అని అంటే చెప్పాను కదండి, ఇంటర్నల్ మెయింటెనెన్స్ అనమాట. సో రైట్ లైఫ్ స్టైల్ ఫాలో చేసిన అండ్ రైట్ ఇంటేక్
సో ప్రతి ఒక్కరికి కూడా దట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఇంటేక్ మనం ఫుడ్ ఏదైతే తీసుకుంటామో దాని తాలూకా ఫీచర్సే మనం స్కిన్ మీద కానీ హెయిర్ మీద కానీ బాడీ మీద కానీ రిజంబల్ అవుతాయన్నమాట. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కిన్ మీద సడన్గా ఎక్కడైనా బాడీలో కానీ బాడీ పైన కానీ అండ్ ఫేస్ మీద కానీ ఏదైనా ఒక పింపుల్ కనిపించింది అంటే మనం ఏమనుకుంటా అంటే ఏదైనా పైనుంచి అప్లై చేస్తున్న క్రీమ్ నాకు పడలేదు, లేదా సోప్ సరిపోలేదు, నేను కొత్తగా మార్చాను అందుకనే నాకు అది పడలేదు అని అనుకుంటాం. కానీ అదొక్కటే రీజన్ అవ్వదండి. ఏదైనా మనకి స్కిన్ మీద కొత్తగా వచ్చింది అని అంటే దానికి డెఫినెట్గా ఇంటర్నల్గా కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఓకే, ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు. ఖమ్మం నుంచి మేఘన గారు మాట్లాడండి. హలో, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఫోన్లోనే మాట్లాడుతున్నా మేడం. చెప్పండి సమస్య. నాకు మొహం నిండా పులిపర్లు వచ్చింది మేడం. అది తీసుకోవాలంటున్నారు, తీసుకోవాలా? ఎక్కడొచ్చాయండి పులిపుర్లు మీకు? మొహం నిండా వచ్చినాయి. ఫేస్ నింపుగా ఉన్నాయా అండి? సన్నగా ఉన్నాయండి. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయండి మీకు పులిపుర్లు? అంటే నాకు చిన్నప్పుడు ఏమిటండి, మ్యారేజ్ అయ్యాక వచ్చినాయి. ఓకే, మ్యారేజ్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుందండి? 13 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, పులిపుర్లు 11 ఏళ్ల నుంచి ఉన్నాయండి మీకు? అంతకుముందు లేవండి, కొంచెం ఒక 2-3 సంవత్సరాల నుంచి సన్నగా వేసుకోవాలి. ఓకే, మీకు రావడం చిన్నగా వచ్చి ఉంటాయి కదండి? చిన్నగా వచ్చి అట్లే ఉన్నాయి మేడం, ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఫేస్ మీద. ఓకే, సో ఇప్పటి వరకు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా మీరు? ఖమ్మం అనుపమ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నానంటే తీసుకుంటామా నిమిషం ద్వారా అన్నారు, అయితే నేను తీసుకోలేదు. ఓకే అండి, సో ఇది చాలా క్వైట్ కామన్ ప్రాబ్లం అండి. సో ఎవరికి రాదు అని అష్యూరెన్స్ ఇవ్వలేరు అండ్ ఎవరికి రానిదని కూడా కాదండి. అండ్ ప్రతి ఒక్కరికి వస్తుంది అని కూడా చెప్పడానికి లేదు. పులిపుర్లు అనేవి ఇప్పుడున్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనుకోవచ్చు, లేదా వెదర్ క్లైమాటిక్ చేంజెస్ అన్నాయి అనుకోవచ్చు. అయితే ఈ ఒక్కటే కారణం కాకుండా మన బాడీ స్వతహాగా దేనికైతే ఎలా రెస్పాండ్ అవుతుందో దాన్ని బట్టి పులిపుర్లు రావడం అనేది జరుగుతుందండి. అయితే కామన్ థింగ్స్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ పుష్కరాలు జరుగుతాయి. సో అలాంటప్పుడు చాలా క్రోడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఒకటే నీటిలోని మునుగుతారనమాట, రైట్? సో దాన్ని అప్పటికప్పుడు ప్యూరిఫై అవుతుందా లేదా అనేది మనం చూసుకోము. ఓన్లీ లైక్ మన ఒక శక్తి ఉంటుంది ఆ నీటిలో మన పాపాలన్నీ పోతాయి అనే ఉద్దేశం మాత్రమే మనం మైండ్లో పెట్టుకొని వెళ్తాం తప్ప అక్కడ ఎంత హైజీనిక్గా ఉంది ప్లేస్ అనేది ఎవరు పట్టించుకోమన్నమాట. సో అలాంటి క్రౌడీ ప్లేసెస్లోని అందరూ మునిగే నీటిలోన మనం కూడా వెళ్ళి స్నానం చేసినప్పుడు, లేదా చెరువుల్లో కానీ స్విమ్మింగ్ పూల్స్లో కానీ, లేదు అంటే ఇలా ఇంట్లోనే కామన్ థింగ్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో కామన్ థింగ్స్ అంటే లైక్ సోప్, ఒకరు యూస్ చేసిన సోపు మనం యూస్ చేసిన, అండ్ టవల్స్ యూస్ చేసిన, లేదు ఇలా వింటర్ సీజన్ లేదా రైనీ సీజన్లో చల్లకాలంలోని ఆ టవల్స్ కానీ బట్టలు కానీ మాయిశ్చర్ ఉండిపోయిన బట్టలు వేసుకున్న అండ్ డ్రై అవ్వని టవల్స్ యూస్ చేసినా కూడా ఈ పులిపిర్లు ఎక్కడో బాడీలోన ఒక చోట ఎప్పుడో ఒకసారి మనకి తెలియకుండా వచ్చేస్తుంది ఏదో ఒక విధంగా. వచ్చిన దాన్ని మనం పట్టించుకోకపోవడం వల్ల, చూసుకోకపోవడం వల్ల అది సైలెంట్గా స్ప్రెడ్ అయిపోతుందండి. సో మేజర్గా మన బాడీ స్వతహాగానే వచ్చింది అని అంటే మెయిన్ గ్రీజెస్ ఏరియాలో వస్తుందండి. ఫర్ అ ఫీమేల్ బాడీ చెప్పాలి అంటే కనుక అండర్నీత్ చెస్ట్ వస్తుంది, అండ్ లైక్ ఇన్నర్ వేర్స్ మనం వేర్ చేసిన స్ట్రాప్స్ దీనిలో వస్తుంది, అండ్ అండర్ ఆర్మ్స్లో రావచ్చు, అండ్ స్కిన్ ట్యాగ్స్ మోస్ట్ ఆఫ్ ద మనం చూస్తామండి. ఆ స్కిన్ ట్యాగ్స్ స్టార్ట్ అవ్వడానికి కారణమే ఈ వాట్స్ అనమాట. సో పులిపిరితో స్టార్ట్ అవుతుంది, దాన్ని పట్టించుకోకపోవడం వల్ల అది మెల్లమెల్లగా గ్రో అవుతుంది, సైలెంట్గానే గ్రో అవుతుందండి. బట్ స్టార్టింగ్ స్టేజ్లో అదంత పెద్ద డేంజరస్ కాకపోవచ్చు, అండ్ సైలెంట్గానే గ్రో అవుతుంది కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టదు. కానీ అవి రైట్ టైంలో తీయించుకోకపోతే కనుక, చిన్న సైజులో ఉండేటప్పుడే తీయించుకోకుండా మెయింటెనెన్స్ వైజ్గా చేసుకుంటే కనుక డెఫినెట్గా అది మళ్ళీ అంతకంత సైజ్ని పెంచేస్తుందండి. అది పెంచడమే కాకుండా బాడీ అంతా స్ప్రెడ్ చేస్తుందన్నమాట.
అండ్ ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ అయితే కనుక అండి మార్కెట్లోని డిజిటల్ మార్కెట్లోని మనకి చాలా రకాల లైక్ సొల్యూషన్స్ అనేవి దొరుకుతున్నాయి. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్ అండి. ఒకవేళ మీరు అలాంటి లోషన్స్ అప్లై చేసి పులిపిల్ని తీపిచ్చుకున్నప్పటికీ కూడా అవి మళ్ళీ సేమ్ ప్లేస్లో అయినా రావచ్చు, ఇంతకు ముందు ఉన్న సైజ్ కంటే ఇంకా పెద్దగా కూడా గ్రో అయిపోతుందన్నమాట. అండ్ ఆ ప్లేస్లోనే మాత్రమే కాకుండా ఇంకొక ప్లేస్కి కూడా స్ప్రెడ్ చేస్తుంది, అది సైలెంట్గా. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం అండి. పులిపిల్ని తీపించుకోవాలి అంటే డెఫినెట్గా లేజర్ ట్రీట్మెంట్ ఈజ్ ద వెరీ బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఆహారం, మనం తినే ఆహారమే అది స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పారు. అలాగే హెల్తీ స్కిన్ కోసం ఒక 3 స్టెప్స్ మేజర్గా డైలీ పాటించాలి అంటే ఏం చెప్తారు? ఎస్, ఇంటర్నల్ మెయింటెనెన్స్గా అయితే డెఫినెట్గా మనం ఏం తింటున్నాము అనేది చూసుకోవాలండి తప్పకుండా. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ ఇంటేక్ అనేది డెఫినెట్గా డైలీ ప్రతి ఒక్కరూ ఏజ్తో సంబంధం లేదు తీసుకోవాల్సిందే. అయితే బయట నుంచి ఎక్స్టర్నల్గా మనం చేయాల్సిన మెయింటెనెన్స్ డైలీ క్లీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఆ క్లీనింగ్ చేసుకోవడానికి రైట్ ప్రోడక్ట్ మనం యూస్ చేస్తున్నామా లేదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు 20+ ఏజ్లో ఉన్నారు అని అనేసి అంటే జస్ట్ ఒక మైల్డర్ ఫేస్ వాష్ అనేది వాడితే సరిపోతుంది. అండ్ స్పెషల్లీ ఫర్ ఫేస్ స్కిన్ అండి సోప్ ఈజ్ నాట్ రికమెండింగ్. ఓకే, సో బాడీకి అనేది మీ కంఫర్ట్ లెవెల్స్ని బట్టి యూ కెన్ యూజ్ ఐదర్ సోప్ ఆర్ బాడీ వాష్ అండి. బట్ ఫేస్ స్కిన్కి అయితే మాత్రం కంపల్సరీగా ఫేస్ వాషే రికమెండ్ చేస్తాము. అండ్ రెండిటికి కంపారిజన్లోని ఫేస్ వాషే మనకి బెటర్మెంట్ అనేది చేయగలుగుతుంది అనమాట. ఆ ఫేస్ వాష్ని కూడా రైట్ ప్రోడక్ట్ని మనం చూస్ చేసుకుంటే ఎవరి స్కిన్ అయినా కూడా లైక్ డ్రైగా ఉన్న స్కిన్ కూడా మాయిశ్చర్ని డెవలప్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ క్లీనింగ్ పార్ట్ అండి. సో క్లీనింగ్ పార్ట్ మీరు పర్ఫెక్ట్గా చేసినప్పుడు మాత్రమే ఆన్ టాప్ ఆఫ్ దాట్ మీరు ఏదైతే టోనింగ్ చేస్తున్నారో ఆ టోనర్ అనేది మీ స్కిన్కి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ని ఇవ్వగలుగుతుంది అనమాట. స్కిన్ని ఫర్మ్గా ఉంచడం అండ్ ఎలాస్టిసిటీని కొంచెం మెయింటైన్ చేయడం, సో ఇవన్నీ టోనర్ చేస్తుందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ మాయిశ్చరింగ్. సో ఈ మాయిశ్చరింగ్ అనేది ప్రతి ఒక్కరూ 18+ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సిన స్టెప్ అండి. సో ఆ మాయిశ్చరైజర్ని డే టైంలో అయితే కనుక క్రీమ్ మాయిశ్చరైజర్ని యూస్ చేస్తాము. నైట్ టైం అయితే కనుక సీరమ్ని కానీ లేదు అంటే ఎనీ లైట్ మాయిశ్చరైజర్ థింగ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే డే టైంలో అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు అప్లై ఎ సన్ స్క్రీన్ అండి. సో బికాస్ డే టైమ్ ఈజ్ అ సన్ ప్రొటెక్షన్ టైం అండి. అండ్ నైట్ టైమ్ ఈజ్ అ స్కిన్ డ్యామేజ్ టైం అనమాట, రిపేరింగ్ టైం. సో కాబట్టి డైలీ మార్నింగ్ అయితే క్లెన్సింగ్ చేసుకోవాలి, టోనింగ్ చేసుకోవాలి, మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, ఆన్ టాప్ ఆఫ్ దట్ సన్ స్క్రీన్ యూస్ చేయాలి. నైట్ టైం అయితే కనుక సేమ్ క్లెన్సింగ్స్ చేసుకోవాలి అండ్ టోనింగ్ చేసుకోవాలి, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫినిషింగ్ విత్ ద సీరమ్ ఆర్ మాయిశ్చరైజర్ క్రీమ్. ఓకే, ఇంకొక మేజర్ ప్రాబ్లం అందరూ ఫేస్ చేసేది డాండ్రఫ్. అసలు డాండ్రఫ్ని ఎక్కువ మంది ఎక్స్టర్నల్గానే ట్రీట్ చేయాలని చూస్తారు, కానీ ఇంటర్నల్ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు అవసరం? ఎస్, డెఫినెట్లీ అండి. డాండ్రఫ్ అనే ఇన్ఫెక్షన్ మనకి ఫామ్ అవ్వడమే ఇంటర్నల్ రీజన్ వలన స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో ఎక్స్టర్నల్గా ట్రీట్ చేయడంలో ఏంటంటే చాలా రేర్ కేసెస్లోని మళ్ళీ రికర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే, అదే ఇంటర్నల్గా మనం ట్రీట్ చేస్తే కనుక మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చేసుకోవచ్చు. ఆ ఇంటర్నల్గా చేసే రిపేరింగ్ సిస్టమే ఇంటేక్ అండి. ఓకే, సో ఈరోజు మీకు స్కాల్ప్ మీద డాండ్రఫ్ కనిపిస్తుంది అని అంటే నెక్స్ట్ 3 days వరకు కూడా ఈరోజు మీరు ఆ డాండ్రఫ్ని రిమూవ్ చేయడం కోసం అని చెప్పేసి యూ హ్యావ్ టు డూ హెయిర్ వాష్. సో హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మాయిశ్చర్, స్కాల్ప్కి ఎలాంటి మాయిశ్చర్ లేకుండా కూడా డ్రై చేసుకోవాలి. ఆ డ్రై చేసుకున్న డే నుంచి కూడా ఒక 2 days 3 days మీరు ఎక్కువ పొల్యూషన్లో కానీ ఇలా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండి అండ్ ఇంటేక్ ద్వారా నాన్ వెజ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ బిర్యానీస్ కానీ అండ్ ఆయిల్ డీప్ ఆయిల్ ఫ్రై ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకోకుండా ఒకవేళ తీసుకున్నా కూడా మోడరేట్గా తీసుకుంటే కనుక డెఫినెట్గా మీకు మళ్ళీ రిపీటెడ్గా డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. అన్ని క్వశ్చన్స్కి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఈ రోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ హెల్త్.